కూటమి ప్రభుత్వం విద్యారంగ ప్రగతికి పెద్దపీట వేస్తుందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పార్వతీపురంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొనేల విజయచంద్రతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ప్రజాప్రతినిధులు గ్రామ దేవత ఎర్ర కంచెమ్మను దర్శించుకున్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ పేరిట విద్యార్థులకు యూనిఫామ్ అందిస్తున్నామన్నారు. పార్వతీపురం మంచినీటి సమస్యకు త్వరలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. టిడ్కో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఈ సంవత్సర కాలంలో మా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల సాధించిన ప్రగతి గురించి ఇంటింటికి తీసుకెళ్లి చెప్పడం జరుగుతూ ఉంది. కేంద్రంలో బీజేపీలోని మోడీ గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ సహకారంతో ఒక సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి పరిపాలనా దక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎనలేని అభివృద్ధిని, సంక్షేమాన్ని చూపిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెంచి భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రంగా 2,300 కోట్లు ప్రతి నెల ఇస్తున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గత ముఖ్యమంత్రి ఈ పెన్షన్లు 1000 పెంచడానికి ఆపసపాలు పడి 5 ఏళ్ళకు వస్తూ పడితే ఎన్నికల ముందు నుంచే మనం పెంచిన పెన్షన్లు ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు.